ఆ హరి పాలు తాగడని నీకు కథలో చెప్పాను కదా స్టోరీలో. ఒక కవ్వు వచ్చి హరికి రోజు పాలు ఇస్తుందని చెప్పలే. హరి వాళ్ళ అమ్మ కొడితే వెళ్ళి పుట్టలో దాక్కున్నాడు కదా. పుట్టలో దాక్కుంటే ఒక కవ్వు వెళ్ళి రోజు పాలు ఇచ్చేదంట. అక్కడ అని పెడితే పాలు పోసేదట అని పెడితే ఎక్కడున్నాడు ఈ దొంగ హరి అని వాళ్ళ అమ్మ మా హరి ఉన్నాడా అని తిరుగుతుందంట అడవి అంతా. ఈ హరి పోయి ఒక పుట్టలో కూర్చుంటే పాప ఆకలిస్తుంది కదా పాపం అని చెప్పి ఒక కవ్వ ఏం చేసిందంట, రోజు వెళ్ళి మిల్క్ ఇచ్చేదంట. శుభ్రంగా పాలు తాగేసి అనుకుంటే పడుకున్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ హ్యాపీ ఫీల్ అయిందంట. ఫీల్ అయ్యి అప్పుడు అందంట, థ్యాంక్ యూ కవ్వు, మా హరిని బాగా చూసుకున్నావు, నిన్ను అందుకే మొత్తం ఈ యుగాంతం వరకు నిన్ను పూజిస్తారు అందరూ అని చెప్పి వాళ్ళ అమ్మ బ్లెస్సెస్ ఇచ్చిందంట. ఎవరు? వాళ్ళ అమ్మ పేరేంటి? హరి వాళ్ళ అమ్మ పేరు వకులాదేవి అని చెప్పే కదా. నీకు చెప్పాను కదా హరి స్టోరీ. అందుకే కవుని అందరు ఏం చేస్తారు? పూజిస్తారు కదా, మొక్కుతారు కదా. గృహప్రవేశాలైనా ఇంకెవరు ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కవు రెడీగా ఉంటుంది. అక్కడ గుడికి వెళ్తుంటే కూడా అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది కదా. అందుకే కవునేమంటారు? గోమాత. గోమాత అంటారు. మేము ట్రిప్కి వెళ్ళి వస్తుంటే దగ్గర ఆగినాం, అక్కడ రెస్టారెంట్ కదా, ఆ రెస్టారెంట్ పక్కన కవ్వు ఉంది. ఆ కవ్వుని టచ్ చేసి ఇలా అన్నాడు. మరి అదే మరి పుణ్యం. ఎందుకంటే హరి వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే వాళ్ళమ్మ, కలియుగాంతం వరకు ఈ వరల్డ్ అంతా అంతమయ్యే వరకు నిన్నెవ్వరేమన్నారు, అందరు నీకు దండం పెట్టాల్సిందే, అందరు నీకు మొక్కాల్సిందే అన్నదంట. ఎందుకన్నది చెప్పు, ఎందుకన్నది చెప్పాలి. హరికి బొజ్జ నింపింది కదా, హరి ఆకలి తీర్చింది కదా. అందుకే మనం ఎవరికన్నా ఏమన్నా పెడితే వాళ్ళు బ్లెస్ చేస్తారు. మీరు చల్లగా ఉండండి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి అని దండం పెడతారు వాళ్ళు కదా. మనం మామూలు అన్నం తిన్నా కూడా, మనం మామూలు అన్నం తిన్నా పక్కన వాళ్ళు ఏం చేయాలరా ప్రచ్చు, షర్టుకి అసలు టచ్ చేయకూడదు. నీట్గా తాగాలి, నీట్గా స్లోగా స్టైల్గా తాగాలి. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ స్టైల్ అని చెప్పండి ఇద్దరు. ఇప్పుడు ఫుల్ అయింది రో, వీళ్ళు ఎట్లా ఆడుకోవాలి రో. అది గ్లాస్ తీసి పెట్టుకో, గ్లాస్ ఎవరి గ్లాస్లో అక్కడ పెట్టుకోండి. చిన్న మీ గ్లాస్ అక్కడ పెట్టేసుకోండి. అది చిన్న గ్లాస్ అక్కడ పెట్టి అక్కడ బిగ్ అయినాక కూడా ఎక్కడన్నా హాస్టల్ ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఇట్లనే బిహేవ్ చేయాలి ప్రచ్చు, అర్థమైందా? ఇక్కడన్నా పక్క రండి ఇద్దరు, ఇక్కడ రండి, టొక్కల రండి, వచ్చేయండి టొక్కల నా చేతిలో నా మీద ఎప్పటిలాగా అట్లనా. నువ్వేరా. ఓరే నాకేంటారు రెండు బొట్లు పెట్టారు మీరు. ఓ నాయనోయ్, సరిపోతాయా నాకు? ఒకటేమో ప్రభాస్, ఒకటి హరి కదా. మీ బొట్టులో పైన ప్రభాస్, కింద హరి. వెరీ గుడ్. లేదు పైన కరెక్ట్ ప్రభాస్. వరల్డ్కి ఫస్ట్ అదే కదా, వెలుగు వస్తుంది కదా. ఇద్దరు చెరొక కిసి పెట్టేయండి, తొందరగా చెరొక కిసి పెట్టే. వాళ్ళ అమ్మ అయిపోతుంది రా నాన్న, చాలమ్మా రా. నువ్వు కూడా ఒక్కటేసారి కిస్ ఒకటేసారి పెట్టండి. కామ్. అబ్బా ఎంత కమ్మగుందో.